ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు. వీఐపీ దర్శనం, ప్రోటోకాల్ దర్శనం కోసం వచ్చేవారికి ఈ పద్ధతిలో ఎంట్రీ కల్పించనున్నారు. గత మార్చి నుంచి అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించగా ఇప్పుడు సాధారణ యాత్రికులకు కూడా ఈ అవకాశాన్ని విస్తరిస్తున్నారు. డామ్ వద్ద సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా పూర్తిస్థాయి డిజిటల్ సర్వీసులను అందించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నాయి. క్యూఆర్ కోడ్ ఆధారిత ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా యాత్రికుల ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్ఎఫ్టి మెషిన్ను ఆలయం వద్ద ఇప్పటికే ఏర్పాటు చేశారు. శ్రీ కాశీ విశ్వనాథుని లోగోతో ఉండే ఈ ఐడెంటిఫికేషన్ కార్డును ఆలయ యంత్రాంగం జారీ చేస్తుంది. యాత్రికులు ఐడి కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసుకుని డామ్లోకి ప్రవేశించవచ్చు. కార్డ్ స్కాన్ కాగానే ప్రవేశ ద్వారాలు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆలయాన్ని దర్శించే ప్రతి ఒక్కరి రికార్డులను భద్రం చేసే పని ఆలయ అధికారులకు తేలికవుతుంది. ఆర్ఎఫ్ఐడి మెషిన్లను ప్రవేశ ద్వారం, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేస్తుండగా ఈ మెషిన్లు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి భక్తుల రాకపోకలు వీలు కల్పిస్తాయి. 15 మీటర్ల దూరం నుంచి మెషిన్లు ఆర్ఎఫ్ఐడి కార్డును రీడ్ చేస్తాయి. కార్డులో ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, యాత్రికుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ఉంటాయి. రెగ్యులర్ యాత్రికులు ఏ గేట్ నుంచైనా డామ్లోకి అడుగు పెట్టవచ్చు. అయినప్పటికీ కాశీ ప్రయాణికుల కోసం కాశీ గేట్ను నిర్మించారు.